హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇప్పుడు పిల్లలకి ఎంతో ఇష్టమైన పాల జున్ను చేయబోతున్నానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ అండి. కార్న్ఫ్లోర్లోనే షుగర్ వేసేసాను నేను. షుగర్ కూడా పౌడర్ చేసేసి 4 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా వేసేసానండి, ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది మొత్తం లమ్స్ ఏమీ లేకుండా షుగరు కార్న్ఫ్లోరు రెండు మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం ఉండలు ఏమీ లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక చూడండి, షుగర్ కూడా మళ్ళీ కొంచెం తక్కువ అయింది అనిపించింది, మళ్ళీ వేసానండి. పౌడర్ చేసుకున్నాను, మళ్ళీ పాలు క్వాంటిటీ ఎక్కువ అయింది అనిపించింది. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలండి. బ్యాటర్ని ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోండి. షుగరు కార్న్ఫ్లోరు మొత్తం మిశ్రమం ఉంటుంది కదా, ఇంకా కలుపుతూనే ఉండాలండి, దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది కార్న్ఫ్లోర్ కాబట్టి తొందరగానే దగ్గర పడుతుందండి. మనకంత టైం అయితే ఏం తీసుకోదు, ఇది తొందరగానే అయిపోతుందండి. చూడండి, ఇంకా మనకైతే థిక్నెస్ వచ్చేసిందండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలండి, మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇంకా మనకైతే దగ్గర పడింది. ఇంకొక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకుందామండి. ఆలోపు ఏదైనా బౌల్కి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ బౌల్లోకి వేసేసుకోవాలండి మన బ్యాటర్ అనేది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బౌల్లోకి అయితే తీసేసుకోండి. మొత్తం బ్యాటర్ని తీసేసుకోవాలి. మొత్తం తీసేసుకొని ఇది ఒక 4-5 గంటల సెట్ కానివ్వాలండి. సెట్ అయ్యాక ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టండి. చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయండి. చూడండి ఎలా జెల్లీగా ఫామ్ అయిందో. ఒక ప్లేట్ అయినా సరే, ఇలాంటి చెక్క అయినా సరే తీసేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. ఎంత బాగా వచ్చిందో మన జెల్లీ అనేది. పిల్లలు కూడా హ్యాపీగా ఇంట్లోనే ఈ విధంగా పాలతో చేసి పెట్టేసామంటే పాలతో అని అనుకోరండి ఎవ్వరు కూడా. ఇంక ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోండి. చాకు కూడా నెయ్యి అప్లై చేయండి, ఆయిల్ అయినా నెయ్యి అయినా, లేకుంటే ఇలా అంటుకుంటుందండి. ఇప్పుడు మన జెల్లీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.